హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ ఫుడ్ గురు. ఈరోజు వీడియోలో పెసరపప్పులో పాలకూర అలానే మెంతికూర వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇలా పాలకూరని పెసరపప్పుతో కాంబినేషన్తో వండుకోవడం వల్ల చపాతీలోకి అలానే రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా పాలకూర పెసరపప్పు లేదంటే పాలకూర కందిపప్పు మాత్రమే వండుకుంటాం కదా. ఇలా మెంతికూర కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం 1 కప్పు వేయించినటువంటి పెసరపప్పుని తీసుకున్నాను. పెసరపప్పుని ఇలా దోరగా వేయించుకోవాలి. 1 కప్పు పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోపు మెంతికూరని కొంచెం ఫ్రై చేసుకుందాము. మెంతికూరని పచ్చిగా వేయటం వల్ల కొంచెం పసరు వాసన వస్తుంది, కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకొని వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 కట్ట మెంతికూరని తీసుకున్నాను. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మెంతికూరని వేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వాటర్ అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మెంతికూరని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నానినటువంటి పెసరపప్పులో వాటర్ తీసేసి 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి పాలకూరని వేసుకోవాలి. పాలకూర 1 కట్ట తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే వేయించినటువంటి మెంతికూరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా తీసుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. అలానే ఒక పావు చెంచా పసుపు, ఒక అర చెంచా కారం, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కాబట్టి కారం అనేది కాస్త తక్కువ వేసుకుంటున్నాను. అలానే 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర గల్లుప్పు ఉన్నట్లయితే గల్లుప్పు అయినా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువని ఇలా పప్పులో వేస్తే టేస్ట్ బాగుంటుంది. తాలింపులో కాకుండా పప్పులో కూడా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి పెసరపప్పుకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు పెసరపప్పుకి 2.5 కప్పుల వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పు కాబట్టి చాలా త్వరగా ఉడుకుతుంది. అందులోనూ మనం ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇలా పెసరపప్పు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా మెదుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మెదుపుకున్న తర్వాత ఈ పప్పులోకి తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. అలానే ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కాస్త చిటపటలాడనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలానే వెల్లుల్లి రేఖలు కూడా కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పప్పులోకి తాలింపు అనేది కాస్త మాడినట్టు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇందాక మనం ఉడికించుకున్నటువంటి పప్పుని వేసుకోవాలి. మనకి పప్పు చిక్కగా కావాలా లేదంటే పలుచగాని దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని అలానే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.